ఒకే రకమైన టీ మొక్క వేర్వేరు ఎత్తుల్లో పెరిగినప్పుడు దాని రుచి పూర్తిగా మారుతుందని మీకు తెలుసా? ఏడాదికి 7,000 మిల్లీమీటర్ల వరకు కురిసే వర్షపాతం మీ టీ యొక్క రంగు, సువాసన ఇంకా అరోమాను మార్చగలదు. దక్షిణ భారతదేశంలో 4 విభిన్న టీ ప్రాంతాలు ఉన్నాయి. అవి వాయనాడ్, ట్రావెన్కోర్, హై రేంజెస్ ఇంకా కర్ణాటక. వాయనాడ్లోని పచ్చని కొండల్లో దాదాపు 23,600 హెక్టార్లో టీ తోటలు విస్తరించి ఉన్నాయి. ఇవి 880 నుండి 1,400 మీటర్ల ఎత్తులో పెరుగుతాయి. దీని ఫలితంగా గాఢమైన ఎరుపు రంగు, స్వచ్ఛమైన సువాసన ఇంకా బిస్కెట్ నోట్స్ తో కూడిన టీ లభిస్తుంది. ఇది బలమైన, సంతృప్తికరమైన పానీయానికి సరైనది. ట్రావెన్కోర్ దక్షిణాన ఉన్న ట్రావెన్కోర్ లో 750 నుండి 1,350 మీటర్ల ఎత్తులో టీ పెరుగుతుంది. ఈ ప్రాంతం బంగారు ఛాయలతో కూడిన ఎరుపు రంగు టీని ఉత్పత్తి చేస్తూ ఉంది. ఇది మీడియం అరోమాతో బ్యాలెన్స్డ్ టేస్ట్ కలిగి ఉండి ప్రశాంతమైన సాయంత్రాలకు అనువైనదిగా ఉంటుంది. హై రేంజెస్ 950 నుండి 2,600 మీటర్ల వరకు అత్యధిక ఎత్తులో పెరిగే ఈ టీలు చాలా శక్తివంతంగా ఇంకా చురుగ్గా ఉంటాయి. వీటిలో స్వచ్ఛమైన సువాసనతో పాటు సూక్ష్మమైన పండ్ల రుచి ఉంటుంది. ఇవి ముఖ్యంగా ఉత్సాహభరితమైన ఉదయాల కోసం తయారు చేయబడ్డాయి. కర్ణాటక టీ 750 నుండి 1000 మీటర్ల ఎత్తులో పెరిగే కర్ణాటక టీలు ఏటా సుమారు 6 మిలియన్ల కిలోగ్రాముల ఉత్పత్తిని అందిస్తాయి. ఇవి బంగారు వర్ణాల్లో తక్కువ గాఢతతో ఇంకా సరళమైన రుచితో ఉంటాయి. ఇవి రోజువారీ వినియోగానికి చాలా బాగుంటాయి. మొత్తంగా ఈ 4 ప్రాంతాలు 4 వేర్వేరు ఎత్తులు ఇంకా రుచులు ప్రతి మూడుకు ప్రతి క్షణానికి తగిన టీని అందిస్తాయి. ఇంకొక మాటలో చెప్పాలి అంటే ప్రతి ఎత్తులో పుట్టిన రుచి ప్రతి మూడుకి సరిపోయే ఓ ప్రత్యేక టీ కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.